ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, ఎక్కువ లాభాలను, ఎక్కువ ఆనందకర పరిస్థితిని ఈ వారంలో మీరు చవిచూస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా సమాజంలో ఒక పేరొచ్చేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొని దిగ్విజయంగా దాన్ని పూర్తి చేస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. లాభములో శని సంచారం వల్ల యథావిధిగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పరివార సహకారం వల్ల ఇంట్లో కొన్ని కార్యక్రమాలు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. జన సహకారం కూడా బాగా ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో కేతువు కుటుంబపరమైనటువంటి విషయంలో కానీ మీ వ్యక్తిగత విషయంలో కానీ ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ వారంలో దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.